ఆశ్రమం నోటీస్కి. మీకు ఇచ్చినటువంటి ప్రదేశం కాకుండా వాళ్ళు ఎక్స్పాండ్ చేసి కడుతున్నారు. అయితే ఆ ఏరియాలో ఇంకేం ఉండదు. అక్కడ మామూలుగా ఎట్లా ఉంటుందంటే ఆ పక్కన ఖాళీకి సంబంధించినటువంటి ప్లేస్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ కొండ మీద చూస్తే కనుక ఆశ్రమం పక్కన వచ్చిన వెహికల్స్ అయినా పార్క్ చేసుకోవడానికి ప్లేసు అవి ఉంటాయి. అలాగా ఇది ఒక్క మఠమే కాదు, దాదాపు 10-12 మఠాలకు ఉన్నాయి అట్లాగా ఎక్స్ట్రా స్పేస్ వాళ్ళు ఆక్రమించుకున్నారని నివేదిక ఉంది అక్కడ. విజిలెన్స్ నివేదిక ఒక్కళ్ళకి ఇవ్వలా, మిగతా ఆశ్రమాలకు సంబంధించి కూడా వాళ్ళు మరికొంత భూమిని వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారని ఉంది. అప్పుడు చేస్తే అన్ని ఆశ్రమాలు చేయాలిగా, అన్ని మఠాలు చేయాలిగా. ఉట్టి వీళ్ళదే చేయడం ఏంటి? అది కూడా నా దృష్టిలో అయితే అది చేయాల్సింది ఎంతవరకు అంటే ఆ అక్రమ నిర్మాణం అనేటటువంటి ప్లేస్ వరకు కూల్చేయచ్చు. అది అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది, పూర్తి అవ్వాల. దాన్ని కట్టడానికి వీల్లేదని చెప్పి అది కూల్చేసి అది టీటీడీ స్వాధీనం చేసేసుకోవచ్చు, లేదా అక్కడతో ఆపేయండి అని చెప్పచ్చు. అలా కాకుండా అసలు టోటల్ ఆశ్రమాన్ని స్వాధీనం చేసుకోవడం ఏంటి? అదే కదా, అది కరెక్ట్ కాదు కదా. కానీ ఒకటిసారి మఠాలకి ఇటువంటి ఆశ్రమాలకి భూములు ఇచ్చి ప్రభుత్వం తర్వాత ఆ లీజుని రద్దు చేసుకోవడం అంటే రేపొద్దున నిజంగా ఏ ప్రభుత్వం ఇచ్చినా సరే ఇది ఉంటుందో లేదంటే తీసేసుకుంటారనే నమ్మకం కోల్పోరా ప్రభుత్వాల మీద? ఇది చెడు సంప్రదాయం. అంటే అసలు స్వామీజీలని మనం రాజకీయాల్లోకి లాగుతాం అనేది ఒకటి జరిగింది. ఆ రాజకీయాల్లోకి ఒక స్వామీజీ వ్యవహారం మూలంగా మొత్తం స్వామీజీలు ఇప్పుడు లెక్కనైతే మరి కొంతమంది తెలుగుదేశానికి అనుకూలంగా కూడా మాట్లాడారుగా కొంతమంది స్వామీజీలు. మరి అంటే ఇక రాజకీయంగా స్వామీజీలు కూడా ఉండాలా? అంటే